గణ అలియాస్ గణేష్ అంటే అల్లరి నరేష్ ప్రభుత్వ ఉద్యోగి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేస్తుంటాడు. జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆయన ఫ్యామిలీ సెటిల్ అయ్యేలోపు 30 ఏళ్ల వయసుకు వస్తాడు. తమ్ముడు అంటే రవికృష్ణకి ముందే పెళ్లి అవ్వడం, వయసు ఎక్కువ ఉండడం చేత గణకి పెళ్లి సంబంధాలు దొరకవు. చివరకు హ్యాపీ మ్యాట్రిమోనీలో పేరు నమోదు చేసుకుంటాడు. దాని ద్వారా సిద్ది అంటే ఫరియా అబ్దుల్లా పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పిస్తాడు. కానీ సిద్ది మాత్రం నో చెబుతుంది. అలాని అతనికి దూరంగా ఉండదు. గణ తన తల్లిని సంతోషపెట్టేందుకు సిద్ది తన ప్రియురాలు అని పరిచయం చేస్తాడు. ఆ మరుసటి రోజే సిద్దికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. పెళ్లి పేరుతో కుర్రాళ్లను మోసం చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ది నిజంగానే మోసం చేసిందా? పెళ్లి సాకుతో హ్యాపీ మ్యాట్రిమోనీ సంస్థ చేస్తున్న మోసాలేంటి? వాటిని గణ ఎలా బయటకు తీశాడు? చివరకు గణ పెళ్లి జరిగిందా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా పేరు చందు, మీరు చూస్తున్నారు 9M టీవీ యూట్యూబ్ ఛానల్. హీరోకి ఓ మంచి ఉద్యోగం, కానీ పెళ్లి కాదు. వయసు పెరగడంతో పిల్ల దొరకదు. హీరోయిన్తో ప్రేమ, ఆమెకు ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్లో ఇద్దరికి పెళ్లి. ఇది వెంకటేష్ హీరోగా నటించిన మల్లేశ్వరి మూవీ స్టోరీ. కథగా చూస్తే ఇది చాలా సింపుల్, కానీ త్రివిక్రమ్ రాసిన పంచులు, కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్ని కలిగిస్తాయి. ఆ ఒకటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి కథంతా సీరియస్గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోనీ సంస్థలు చేసే మోసాలు, పెళ్లి కాని యువతీ యువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను ఇటు సీరియస్గాను నడిపించలేకపోయాడు.